వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. మార్చి నెలలో భారీ చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ముందు అనుకున్న ప్రాజెక్ట్స్ ఒకటి రెండు సైడ్ అయినా కూడా బిగ్ ఫైట్ మాత్రం తప్పేలా కనిపించడం లేదు. దీంతో బరిలో ఉన్న సినిమాల విషయంలో ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఆ మూవీస్ ముందున్న హడిల్స్ ఏంటన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ మీద మనం కూడా ఒక లుక్ చేద్దాం రండి. మార్చి 19న సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ జరగనుంది. రెండు క్రేజీ మూవీస్ ఒకే డేట్ కి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. ధురంధర్ సీక్వెల్ తో పాటు యష్ హీరోగా తెరకెక్కిన టాక్సిక్ సినిమాలు ఒకే డేటుకు బరిలో దిగుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ విధ్వంసం పక్కా అన్న టాక్ వినిపిస్తుంది. మార్చి 19న రిలీజ్ అవుతున్న సినిమాలో తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టాక్సిక్ మీదే కాస్త ఎక్కువ ప్రెజర్ కనిపిస్తోంది. KGF 2 రిలీజ్ అయి చాలా కాలం అవుతుంది. KGF తర్వాత యష్ మీద ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ ను టాక్సిక్ రీచ్ అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ ఉంది. అందుకే టాక్సిక్ విషయంలో యష్ ఫ్యాన్స్ తో పాటు మేకర్స్ కూడా కాస్త టెన్షన్ పడుతున్నారు. ధురంధర్ 2 టీం మాత్రం కాస్త రిలాక్స్డ్ గానే ఉంది. బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ మూవీ సృష్టించిన విధ్వంసాన్ని ఆడియన్స్ ఇంకా మర్చిపోలేదు. ఈ హిట్ ఉండగానే సీక్వెల్ వస్తుండడం సినిమాకు హెల్ప్ అవుతుంది. అందుకే ఈ మూవీతో పాన్ ఇండియా హీరోగా సెటిల్ అవ్వాలని కలలు కంటున్నారు హీరో రణ్వీర్ సింగ్. అంతేకాదు ఈసారి 2,000 కోట్ల క్లబ్ ను టార్గెట్ చేస్తున్నారు. మార్చి నెలలోనే ఆడియన్స్ ముందుకు వస్తున్న మరో హీరో పవన్ మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ప్రీవియస్ మూవీ ఓజీ విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ కాస్త నెగటివ్ అయ్యాయి. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో బజ్ హద్దు దాటకుండా జాగ్రత్త పడుతున్నారు. బజ్ హైప్ ఎలా ఉన్నా ఈ సినిమాలకు కొత్త టెన్షన్ మొదలైంది. గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధ వాతావరణం ఎఫెక్ట్ మన సినిమాల మార్కెట్ మీద కూడా పడే ఛాన్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్ మీద భారీ ఆశలు పెట్టుకున్న మూవీ టీమ్స్ కు ప్రెజెంట్ సిచ్యువేషన్ తలనొప్పిగా మారింది. మరి ఈ పరిస్థితుల్లో మార్చ్ మార్కెట్ లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్ లో ప్రూవ్ చేసుకుంటుందో చూడాలి. ప్రెజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద మాస్ యాక్షన్, వైలెన్స్ కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి. భారీ చిత్రాల్లో ఈ కంటెంటే హైలైట్ అవుతూ కనిపిస్తోంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మన హీరోలు మరో విషయం మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఆ పాయింటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో డిస్కషన్ టాపిక్ అవుతుంది. మరి ఏంటా టాపిక్ అనుకుంటున్నారా? మీరే చూడండి. కాస్త ఆలస్యంగా రిలీజ్ అయిన పెద్ది సెకండ్ సింగిల్ తో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఊరమా సాంగ్ ను AR రెహమాన్ మ్యూజిక్, వాయిస్ తో పాటు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఇక చరణ్ పర్ఫార్మెన్స్ తో రై రై రారా సాంగ్ రేంజే మారిపోయింది. చరణ్ ది బెస్ట్ డాన్సర్ అన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈ పాటలో చరణ్ ఫుల్ పొటెన్షియల్ చూపించారంటున్నారు ఫ్యాన్స్. పెద్ది సాంగ్ రేంజ్ లోని బజ్ క్రియేట్ చేస్తున్న మరో లేటెస్ట్ సాంగ్ ఆయా షేర్. ది ప్యారడైజ్ సినిమాలోని ఈ సాంగ్ లో నాని డాన్స్ కు అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా హుక్ స్టెప్ కోసం నాని పడిన కష్టం గురించి విని నేచురల్ స్టార్ డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయా షేర్ సింగిల్ తో ది ప్యారడైజ్ మూవీ మీద అంచనాలు డబుల్ అయ్యాయి. రీసెంట్ టైమ్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డాన్స్ నెంబర్ దేక్ లేంగే సాలా. పవన్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోని ఈ పాట కోసం చాలా కాలం తర్వాత కాలు కదిపారు పవర్ స్టార్. అందుకే వ్యూస్ లోనూ నయా రికార్డ్స్ సెట్ చేసింది ఈ సాంగ్. రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాల విషయంలోనే కాదు, రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల విషయంలోనూ ఈ డాన్స్ ఫార్ములా బాగానే వర్కౌట్ అవుతుంది. రీసెంట్ బ్లాక్ బస్టర్స్ లో కంటెంట్ తో పాటు డాన్సింగ్ నంబర్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈవెన్ ఫ్లాప్ అయిన మూవీస్ లోనూ కూడా కొన్ని పాటలు ఆడియన్స్ కు గుర్తుండిపోయాయి. పొంగల్ బరిలో రిలీజ్ అయిన సినిమాలో డాన్స్ నెంబర్స్ టాప్ లో ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా హీరోలంతా వెంటేజ్ మోడ్ లోకి రావడంతో ఫ్యాన్స్ కూడా ఆ వైబ్ ను ఫీల్ అయ్యారు. మన శంకర వరప్రసాద్ గారుగా వచ్చిన చిరు ప్రతి పాటలోనూ పాత గ్రేట్ చూపించారు. అందుకే సినిమా రిజల్ట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది. సక్సెస్ పరంగా నిరాశపరిచిన ది రాజా సాబ్ మూవీ కోసం ప్రభాస్ కూడా చాలా కాలం తర్వాత మాస్ మూమెంట్స్ తో అలరించారు. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇన్స్టంట్ కిక్ ఇచ్చింది. సినిమా ఫెయిల్ అయినా రాజాసాబ్ సాంగ్స్ మాత్రం మంచి సక్సెస్ సాధించాయి. మాస్ సాంగ్స్ కు కేరాఫ్ లాంటి బాలయ్య ప్రతి సినిమాలోనూ అదిరిపోయే డాన్స్ నెంబర్ ఉండేలా చూసుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 లోను జాజికాయ జాజికాయ సాంగ్ లో మాస్ డాన్స్ ఇరగదీశారు. ఇలా టాప్ స్టార్స్ అంతా డాన్స్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అల్లు కాంపౌండ్ లో మలయాళ సెన్సేషన్. ఈ ట్రెండింగ్ టాపిక్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు ఒక బాలీవుడ్ బ్యూటీ లేటెస్ట్ కామెంట్స్ ఏంటో చూద్దాం. శ్రీదేవి వారసురాలిగా
సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ మీద చాలా చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఫైనల్ గా దేవరా సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ ఇప్పుడు దక్షిణాదిలో బిజీ అయ్యేందుకు కష్టపడుతున్నారు. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్ లో తన అనుబంధాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలోను కూడా ఇదే టాపిక్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జాన్వీ. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ స్క్రీన్ మీద తన మార్క్ చూపించారు. స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా నటిగా మంచి మార్కులు సాధించారు. అయితే సౌత్ లో శ్రీదేవికున్న క్రేజ్ కారణంగా జాన్వీ సౌత్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఫైనల్ గా దేవర సినిమాతో జూనియర్ శ్రీదేవి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. దేవర సెట్స్ మీద ఉండగానే చరణ్ కు జోడీగా పెద్ద సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాన్వీ. ఇప్పుడు మరికొంతమంది సౌత్ దర్శక నిర్మాతలు ఈ బ్యూటీని కాస్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. జాన్వీ కూడా బాలీవుడ్ కన్నా సౌత్ సినిమాలతో మింగిల్ అయ్యేందుకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జాన్వీ కపూర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల కల్చర్ తన ఐడెంటిటీలో ఓ భాగమన్నారు జూనియర్ శ్రీదేవి. పుట్టింది పెరిగింది ముంబైలోనే అయినా చిన్నప్పటి నుంచి సౌత్ తో టచ్ లోనే ఉన్నారు ఈ బ్యూటీ. అందుకే ఇక్కడ కూడా నటిగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. బన్నీ ఇమేజ్ కు, బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథలను సిద్ధం చేసేందుకు అదర్ లాంగ్వేజ్ మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ హెల్ప్ తో పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారంతా. తాజాగా ఈ లిస్ట్ లోకి మరొక క్రేజీ డైరెక్టర్ నేమ్ యాడ్ అయింది. ఎందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీస్ లిస్టులో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఊరిస్తుంది. బాలీవుడ్ లో నటుడిగా, దర్శకుడిగా సెన్సేషన్ సృష్టించిన బాసిల్ జోసెఫ్ కెప్టెన్సీలో బన్నీ సూపర్ హీరో మూవీ చేయబోతున్నారన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాయి. అల్లు సిరీస్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో బాసిల్ జోసెఫ్ సందడి చేయడంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. బన్నీ స్వయంగా బాసిల్ ను రిసీవ్ చేసుకోవడం, తర్వాత సుకుమార్ అట్లీతో బాసిల్ మాట్లాడుతూ కనిపించడంతో ఆ డిస్కషన్ అంతా బన్నీతో చేయబోయే సినిమా గురించే అన్న టాక్ వినిపిస్తోంది. పుష్ప సిరీస్ తో నేషనల్ సెన్సేషన్ గా మారిన అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్టును గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న AA22 షూటింగ్ లో బిజీగా ఉన్నారు బన్నీ. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే లోకేష్ కనగరాజ్ కెప్టెన్సీలో మరో మూవీని అనౌన్స్ చేశారు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత బాసిల్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. కెరియర్ కష్టాల్లో ఉన్నప్పుడు దర్శకుడికి ఒక స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే, అది కూడా పాన్ ఇండియా సినిమా అయితే ఎంత జాగ్రత్తగా వర్క్ చేయాలి చెప్పండి. కానీ అలాంటి గోల్డెన్ ఛాన్స్ను చేతులారా పాడు చేసుకున్నారు కొంతమంది దర్శకులు. కీ టైంలో వచ్చిన బిగ్ ఆఫర్ను కరెక్ట్గా వాడుకోలేక కష్టాల్లో పడ్డారు వీళ్ళంతా. ఇంతకీ ఎవరా డైరెక్టర్స్ అనుకుంటున్నారా? ఏంటా మూవీస్ అనే కదా మీ డౌట్? చూడండి, ఇంకెందుకు లేట్. డార్లింగ్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమా అన్న వార్తలు వచ్చినప్పుడే చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ ప్రమోషన్ కంటెంట్ తో ఆడియన్స్ లో హైప్ తీసుకురావడంలో మారుతి సక్సెస్ అయ్యారు. సినిమా రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. ఆడియన్స్ భయమే నిజమైంది. ప్రభాస్ ఇమేజ్ ను హ్యాండిల్ చేయడంలో తడబడిన మారుతి డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ ను కూడా నిరాశపరిచారు. మాస్ యాక్షన్ స్పెషలిస్టు బోయపాటి కూడా రీసెంట్ మూవీ విషయంలో తడబడ్డారు. స్కంద లాంటి డిజాస్టర్ తర్వాత వరుస విజయాల్లో ఉన్న బాలయ్య ఛాన్స్ ఇవ్వడమే పెద్ద విషయం. కానీ అంత మంచి ఆఫర్ ను కరెక్ట్ గా వాడుకోవడంలో బోయపాటి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన రికార్డ్, భారీ హైప్ ఉన్న అఖండ 2 ప్రాజెక్టుతో మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయారు. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరున్న కిషోర్ తిరుమల కూడా ఇలాంటి పొరపాటే చేశారు. అది కూడా మాస్ మహారాజ్ రవితేజను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా సరైన కంటెంట్ తో ఆడియన్స్ ను మెప్పించలేకపోయారు. సంక్రాంతి భరిలో భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన కిషోర్ తిరుమల సక్సెస్ సౌండ్ చేయలేకపోయారు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుదీప్ కేవి ఆ తర్వాత జస్ట్ ఓకే అన్న రేంజ్ సక్సెస్ ఇవ్వడంలో తడబడుతున్నారు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్తో ప్రిన్స్ సినిమా చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఫంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ మూవీ కూడా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. దీంతో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకునే ఈ దర్శకులు మళ్లీ గాడిలో పడేదెప్పుడని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లీడ్ రోల్స్ లో తెరకెక్కిన కామెడీ ఫ్యామిలీ డ్రామా ఓం శాంతి 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 థియేట్రికల్ రన్ లో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మార్చి 4 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్స్ కు ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చింది ఈ మూవీ. లావణ్య త్రిపాఠి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ మూవీ సతీ లీలావతి. మార్చి 6న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న వృషకర్మ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 5న ఉదయం 10 గంటలకు అభిమానుల సమక్షంలో టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కిన తమిళ సినిమా తాయి కిళవి సంచలనాలు నమోదు చేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ వీక్ లో 22 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ సినిమాతో శివకుమార్ మురుగేషన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.